ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. శివభక్తుల హృదయాలను కంపింపజేసి ఒక పవిత్ర క్షేత్రం పంచారామాలలో అత్యంత ప్రాచీనమైనది. దక్ష ప్రజాపతి యజ్ఞ విధ్వంసానికి సాక్ష్యంగా నిలిచిన స్థలం, శివశక్తి తత్వం సంగమైన మహాక్షేత్రం అదే ద్రాక్షారామం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఈరోజు మనం ఈ ఆలయం ఎక్కడ ఉంది, ద్రాక్షారామం యొక్క పౌరాణిక చరిత్ర, ఇతిహాస కథలు, శివలింగం మహిమ, ఆలయ నిర్మాణ రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్నీ తెలుసుకుందాం. ఏది మిస్ కాకుండా పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే ఈ క్షేత్రం ఎందుకు అంత పవిత్రమో మీకే అర్థమవుతుంది. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉంది. గోదావరి నది సమీపంలో ఉన్న ఈ క్షేత్రం వేదకాలం నుంచే శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన శివుడు శ్రీ భీమేశ్వర స్వామి. అసలు పంచారామాలు అంటే ఏమిటంటే, శివుడు తన ఆత్మలింగాన్ని విభజించినప్పుడు ఏర్పడిన 5 మహాక్షేత్రాలు, వాటినే పంచారామాలు అంటారు. 1 అమరారామం, అమరావతిలో ఉంది. 2 సోమారామం, భీమవరంలో ఉంది. 3 క్షీరారామం, పాలకొల్లులో ఉంది. 4 కుమారారామం, రెండోది ద్రాక్షారామం, అది చెప్పలేదు. ఈ 5 క్షేత్రాలు. ద్రాక్షారామం అత్యంత ప్రాచీనమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతి తన కుమార్తెైన సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ శివుని విరక్త జీవితం, అశరీర రూపం, భస్మాధారణం ఇవన్నీ దక్షునికి నచ్చలేదు. శివునిపై ద్వేషంతో తన కుమార్తెైన సతీదేవిని తృణీకరించాడు. దక్షుడు తన మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అందరికీ ఆహ్వానం పంపించాడు. కానీ శివునికి మాత్రం కాదు. తండ్రి ఇంటికి వెళ్ళాలని కోరుకున్న సతీదేవి శివుని అనుమతి లేకుండానే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తండ్రి చేత అవమానానికి గురైంది. ఆ బాధను తట్టుకోలేక యజ్ఞాగ్నిలో తనని తానే అర్పించుకుంది. ఈ వార్త విన్న శివుడు క్రోధంతో తాండవం చేశాడు. వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు వీరభద్రుడు దక్షుని శిరస్సు తెగించాడు. అది తెగిపోయింది. దేవతలు అందరూ ప్రార్థనతో శివుడు శాంతించాడు. దక్షునికి మేక శిరస్సు పెట్టి మళ్ళీ జీవితం ప్రసాదించాడు. అప్పుడే శివుడి మహిమ దక్షునికి అర్థమైంది. ఈ సంఘటన జరిగిన స్థలమే ద్రాక్షారామం. ఈ ఆలయంలో శివుడు స్వయంగా శివలింగ రూపంలో అవతరించాడు. ఈ లింగమే భీమేశ్వర లింగం. ఇది అత్యంత ఎత్తైన శివలింగం. కింద భాగం నల్లగా, పై భాగం తెల్లగా ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. ద్రాక్షారామం కేవలం శైవ క్షేత్రం కాదు, ఇది శక్తిపీఠం కూడిన అరుదైన మహాక్షేత్రం. పురాణాల ప్రకారం సతీదేవి శరీరం 51 భాగాలుగా విభజింపనప్పుడు ఆ భాగాలు పడిన చోటే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. మనం ఆల్రెడీ 18 శక్తిపీఠాలు, మహాశక్తిపీఠాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో అవి కూడా వినండి. ద్రాక్షారామం సతీదేవి యొక్క ఎడమ చెంప లేదా ముఖ భాగం పడిందని శక్తి తాంత్ర గ్రంథాలు చెబుతాయి. ఇక్కడ వెలసిన అమ్మవారు శ్రీ మంజీరా శక్తిదేవి. శక్తి రూపంగా శివుడు భీమేశ్వరుడిగా ఇక్కడ ఏకకాలంలో పూజింపబడతారు. ఇది శివశక్తి సమైక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ద్రాక్షారామంలో మరో విశేషం, సప్తమాతృకలు ఒకే వరుసలో దర్శనం ఇవ్వడం. బ్రహ్మ మహేశ్వరన
బ్రహ్మ మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాది, చాముండి ఈ 7 శక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటాయి. ఇది భారతదేశంలోనే చాలా అరుదైన దర్శనం. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ద్రవిడ శైలి నిర్మాణం చాళుక్య చోళ రాజుల కాలంలో విస్తరించింది. శివలింగం, గర్భగుడి, శక్తి పీఠ ఆలయం, సప్తమాతృకల మండపం, 3 తత్వాలు ఒకే ప్రాంతంలో దర్శనమిస్తాయి. శాసనాలు, శిల్పకళలు, స్తంభాలపై చెక్కిన పురాణ ఘట్టాలు ఈ ఆలయ వైభోగాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ దర్శనం చేస్తే అహంకారం నశిస్తుంది, కుటుంబ కలహాలు తీరుతాయి, శివశక్తి అనుగ్రహం లభిస్తుంది. ప్రత్యేకంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజున ఈ క్షేత్రం దివ్యంగా మారుతుంది. భక్తులు అభిషేకం, బిల్వార్చనం, ప్రదక్షిణ చేస్తే ఫలితం శతగుణం అంటారు. దక్షుని అహంకారం నశించడం కావడంతో ఇక్కడ నమ్రతతో ప్రార్థించాలి. శివశక్తి ఐక్యతకు, ప్రత్యేక భక్తికి పరాకాష్ట మనకు చరిత్ర నేర్పేది ఒక్కటే: శివుని ముందు అహంకారం నిలవదు. భక్తితో శరణు పొందితే ముక్తి ఖాయం. ఓం నమః శివాయ. ఈ వీడియో ఖచ్చితంగా శివభక్తులకు షేర్ చేయండి. ఇంతటితో ద్రాక్షారామం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ సోమారామం గురించి పూర్తిగా తెలుసుకుందాం. 5 పంచారామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకుముందు మనం 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. సో అవి కూడా ఖచ్చితంగా విని భక్తిని ఇంకొంచెం పెంచుకోండి. దేవుడి గురించి ఇంకా ఎక్కువ ప్రేమ పుడుతుంది. ఇంకా ఎన్నెన్నో గాథలు వినాలని మనకు కనిపిస్తుంది. ఈ వీడియోలో చిన్న తప్పులు ఉంటే నన్ను మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.